if the work done by x minus 1 men in x plus 1 days, right? కొందరు మనుషులు ఉన్నారు, కొన్ని రోజులు పనిచేస్తారు. సపోజ్గా నా దగ్గర 100 యూనిట్ల వర్క్ ఉంది, 5 మనుషులు ఉన్నారు, ఎన్ని రోజులు పనిచేస్తారు? 20 రోజులు పనిచేస్తారు. అంటే m1 d1 ఈజ్ ఈక్వలెంట్ టు m2 d2. m1 d1 ఈజ్ ఈక్వలెంట్ టు m2 d2. దీన్ని మోస్ట్ కామన్గా చైన్ రూల్ అని అంటాం. ఈ క్వశ్చన్కి సంబంధించి ఒక ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఉంది సార్. ఈ క్వశ్చన్కి సంబంధించి ఒక ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఉంది, చాలా జాగ్రత్తగా చూడండి. అంటే ఈ ఫస్ట్ వర్క్, వీడు చేసిన వర్క్ ఎంత? m1 ఇంటూ d1 x మైనస్ 1 ఇంటూ x ప్లస్ 1 డివైడెడ్ బై x ప్లస్ 2 ఇంటూ x మైనస్ 1. వీడు ఫస్ట్ వాడు చేసిన వర్క్ ఏంటి? m1 ఇంటూ d1 x మైనస్ 1 ఇంటూ x ప్లస్ 1. వీడు చేసిన వర్క్ ఏంటి? x ప్లస్ 2 ఇంటూ x మైనస్ 1. ఇది ఏ రేషియోలో ఉందన్నాడు? 9/10 రేషియోలో ఉందన్నాడు. నవ్వు ఇక్కడ చూడండి సార్, నవ్వు ఇక్కడ చూడండి, x ప్లస్ 1 బై x ప్లస్ 2 ఈజ్ ఈక్వలెంట్ టు 9/10. క్రాస్ మల్టిప్లై చేయకుండా ఫస్ట్ థింగ్ మనం ఏం ఆలోచించాలంటే ఇక్కడ 1/1 ఆన్సర్ ఆప్షన్ అప్రోచ్ యూజ్ చేద్దాం సార్. కింద మనకు ఏముంది? 10 ఉంది. 10లో 5 అనే ప్రధాన సంఖ్య ఉంది. x వాల్యూ ఆన్సర్ నుంచి తీద్దాము. హారంలో 2 యాడ్ చేసిన తర్వాత అది 5 తోటి భాగింపబడాలి. 11 ప్లస్ 2 13 కాదు. 10 ప్లస్ 2 12 కాదు. 9 ప్లస్ 2 11 కాదు. కాబట్టి ఆన్సర్ ఎంత? 8. ఈ పాయింట్ ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఇంకో 3-4 ఎగ్జాంపుల్స్ తీసుకుంటాను. x ప్లస్ 1 బై x ప్లస్ 2 ఈజ్ 9/10. x ప్లస్ 10 అనే సంయుక్త సంఖ్యలో 5 అనే ప్రధాన సంఖ్య ఉన్నది. xని ఆన్సర్ ఆప్షన్ నుంచి తీసుకుని 2 యాడ్ చేస్తే నాకు అది 5 తోటి డివైడ్ అవ్వాలి. 11 తీసుకుంటున్నాను. 11 ప్లస్ 2 13, అది 5 తోటి డివైడ్ కావట్లేదు. 10 ప్లస్ 2 12, 5 తోటి డివైడ్ కావట్లేదు. 9 ప్లస్ 2 11, అది 5 తోటి డివైడ్ కావట్లేదు. కాబట్టి ఆన్సర్ అంతా 8. సబ్స్టిట్యూట్ చేసి చూడండి. 8 ప్లస్ 1 బై 8 ప్లస్ 2 ఇది 9/10. ఈ కాన్సెప్ట్ నాకు చాలా ఇంపార్టెంట్ సార్. ఈ కాన్సెప్ట్ నాకు చాలా ఇంపార్టెంట్. నాకు కొన్ని ఈక్వేషన్లు సాల్వ్ చేయకుండా నాకు ఆన్సర్ వస్తుంది. అది ఎలా అంటే క్వశ్చన్స్ ఒకసారి ఇక్కడ చూడండి సార్. అది ఎలా అంటే n ఇంటూ n ప్లస్ 1/2 n ఇంటూ n ప్లస్ 1/2 ఈజ్ ఈక్వలెంట్ టు 66 ఈజ్ ఈక్వలెంట్ టు 66. చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. n ఈజ్ ఎ న్యాచురల్ నంబర్. n వాల్యూ ఎంత? n ఈజ్ ఎ న్యాచురల్ నంబర్. n వాల్యూ ఎంత? n ఇంటూ n ప్లస్ 1/2 ఈజ్ ఈక్వలెంట్ టు 66. n అనేది సహజ సంఖ్య. n వాల్యూ ఎంత? చాలా జాగ్రత్తగా చూడండి సార్. జనరల్గా మనం ఏం చేస్తామంటే క్రాస్ మల్టిప్లై చేసి కనుక్కుంటాం. అది కాకుండా కనుక్కోవడం. n ఇంటూ n ప్లస్ 1 ఈజ్ ఈక్వలెంట్ టు 2 ఇంటూ 66. 66 అంటే 6 ఇంటూ 11. రైట్ హ్యాండ్ సైడ్ ఈ నంబర్ 11 అనే ప్రధాన సంఖ్య ఉంది. అంటే లెఫ్ట్ హ్యాండ్ సైడ్లో నాకు 11 అనే ప్రధాన సంఖ్య ఉండాలి. n అయినా ప్రధాన సంఖ్య తీసుకోవచ్చు, n ప్లస్ 1 అయినా ప్రధాన సంఖ్య తీసుకోవచ్చు. సపోజ్గా ఇది 11 తీసుకుంటే n అనేది 1 తక్కువ, అంటే ఇది 10 అవుతుంది. ఇక్కడ 5 అనే ప్రధాన సంఖ్య ఉంది, ఇక్కడ 5 అనే ప్రధాన సంఖ్య లేదు. కాబట్టి n ప్లస్ 1కి 11 ఇవ్వకూడదు, nకి 11. 11 ఇంటూ 12, 2 6 ఆర్ 12, 2 1s ఆర్ 2, ఇక్కడ కూడా 2 1s ఆర్ 2. 11 ఇంటూ 12. కాబట్టి n వాల్యూ ఎంత? 11. ప్రధాన సంఖ్య మనం చూసుకుంటే చాలా ఈజీగా మనకు ఆన్సర్ వస్తుంది. n ఇంటూ n ప్లస్ 1/2 66. 66 అనేది సంయుక్త సంఖ్య. ఈ సంయుక్త సంఖ్యలో 11 అనే ప్రధాన సంఖ్య ఉంది. అంటే అది 6 ఇంటూ 11. ఇది 11 తోటి డివైడ్ అవుతే ఇది కూడా 11 తోటి డివైడ్ అవ్వాలి. ఐదర్ ఇక్కడైనా 11 ఉండొచ్చు, ఆర్ ఇక్కడైనా 11 ఉండొచ్చు. ఆర్ యు ఆల్ విత్ మీ? ఇక్కడ 11 ఉందనుకోండి, ఇది 1 తక్కువ 10. 10లో 5 ఉంది, కానీ రైట్ హ్యాండ్ సైడ్ 5కు సంబంధించి ఏ నెంబర్ లేదు. కాబట్టి ఇది 11 ఇంటూ 12. సార్ మరి మిగతా నెక్స్ట్ 11 మల్టిపుల్ కాదా సార్? ఇది 22 అయింది అనుకోండి, నెక్స్ట్ వాల్యూ 23.
2 మూళ్ళ 6 యూనిట్ డిజిట్ మ్యాచ్ అవ్వట్లేదు. 22 23 రెండు కూడా 20 × 20కి ఎక్కువ. 20 ఆర్ ఎంత 40 400 అంటే ఇది 130 to 400 కంటే తక్కువ. 11 కంటే ఏ వాల్యూను ఉండదు. 11 కంటే ఏ వాల్యూను ఉండదు. ఆర్ యూ ఆల్ విత్ మీ? ఇంకో ఎగ్జాంపుల్ చేద్దాం. కొంచెం మనకు ప్రాక్టీస్ అవుతే చూడంగానే మనం ఆన్సర్ చెప్పొచ్చు. n × n + 1/2 ఈజ్ ఈక్వలెంట్ టు n × n + 1/2 ఈజ్ ఈక్వలెంట్ టు 231 ఈజ్ ఈక్వలెంట్ టు 231 ఆర్ రైట్ 231. నవ్వు ఇక్కడ చూడండి సార్, n అనేది సహజ సంఖ్య. n అనేది సహజ సంఖ్య. n ఏ వాల్యూ తీసుకుంటుంది? n × n + 1/2 ఇట్ ఈజ్ 231. n అనేది సహజ సంఖ్య. n ఏ వాల్యూ తీసుకుంటుంది? ఇక్కడ చూడండి సార్ లాజిక్, సేమ్ అదే లాజిక్. సొల్యూషన్ n × n + 1/2 n × n ప్లస్ ఏమవుతుంది? 2 × 231 అవుతుంది. 231 అంటే ఇది 11 × 21. ఇది 11 × 21 అంటే ఇక్కడ చూడండి సార్, 21లో 7 అనే ప్రధాన సంఖ్య ఉంది. 7 మూళ్ళ 21. ఇక్కడేమో 11 ప్రధాన సంఖ్య ఉంది. 21లో 3 అనే ప్రధాన సంఖ్య ఉంది. రైట్ హ్యాండ్ సైడ్లో 11 అనే ప్రధాన సంఖ్యకు సంబంధించిన నంబర్ ఉంది. 7 అనే ప్రధాన సంఖ్యకు సంబంధించిన నంబర్ ఉంది. 3 అనే నంబర్ ప్రధాన సంఖ్య ఉంది. 11 తీసుకుందాం. ఇది 11 తీసుకుంటే ఇది 12 అవుతుంది. కానీ ఒక నంబర్ 7 తోటి కూడా 7కు సంబంధించిన ప్రధాన సంఖ్య ఉండాలి, కాబట్టి ఇది కాదు. ఇది ఇక్కడ 22 తీసుకుంటే ఇది 23, 7కి సంబంధించిన నంబర్ రావట్లేదు. కాబట్టి n + 1కి 22 తీసుకుంటే ఇది 1 తక్కువ 21. ఇక్కడ 7కి సంబంధించి ఉంది, ఇక్కడ 3కి సంబంధించి ఉంది, ఇక్కడ 11కి సంబంధించి ఉంది. n + 1 22. n వాల్యూ ఎంత? 21. n వాల్యూ ఎంత? 21. ఐ హోప్ ఒక చిన్న ఎగ్జాంపుల్ తీసుకొని, మనకు క్వశ్చన్స్ ఇంపార్టెంట్ కాదు, ఆ క్వశ్చన్స్ నుంచి వచ్చే లాజిక్సే మనకు చాలా ఇంపార్టెంట్ సార్. n × n + 1 ఈజ్ 2 × 231 ఈజ్ 11 × 21. రైట్ హ్యాండ్ సైడ్ 11 అనే ప్రధాన సంఖ్య ఉంది. అంటే ఇది 11 కావచ్చు, ఇది 11 కావచ్చు. ఇది 11 అవుతుంది, ఇది 10 అవుతుంది. 10లో 5 ఉంది, 5 రైట్ హ్యాండ్ సైడ్ లేదు. ఇది గనక 11 అవుతుంది, ఇది 12. రైట్ హ్యాండ్ సైడ్ 7కి సంబంధించిన నంబర్ ఉంది. 12లో 7 లేదు. ఇది 22 అవుతుంది, ఇది 23. లెఫ్ట్ హ్యాండ్ సైడ్ 23 అనే ప్రధాన సంఖ్య ఉంది. రైట్ హ్యాండ్ సైడ్ లేదు. దీంట్లో 22 ఉంటే 1 తక్కువ 21. 7కు ఉంది, 3కు ఉంది. ఐ హోప్ అందరికీ మనకిదే కాదు సార్, ఎంత చిన్న పెద్ద క్వశ్చన్ అయినా కానీ మనము చాలా లాజికల్గా సాల్వ్ చేయవచ్చు. సపోజ్గా n × n + 1 × 2n + 1 హోల్ డివైడెడ్ బై 6 హోల్ డివైడెడ్ బై 6 ఈజ్ ఈక్వలెంట్ టు 204. పెద్ద ఈక్వేషన్ని కూడా చాలా ఈజీగా మనం సాల్వ్ చేయవచ్చు. n అనేది న్యాచురల్ నంబర్. n వాల్యూ ఎంత? n వాల్యూ ఎంత? ఇది చూడండి సార్. n × అంటే సమ్ ఆఫ్ ది స్క్వయర్స్ ఆఫ్ ది ఫస్ట్ n సహజ సంఖ్యలు. ఫస్ట్ సమ్ ఆఫ్ ది స్క్వయర్స్ ఆఫ్ ది ఫస్ట్ n సహజ సంఖ్యలు. దాని వాల్యూ ఏంటి? n × n + 1 × 2n + 1 హోల్ డివైడెడ్ బై 6. ఇట్ ఈజ్ ఈక్వలెంట్ టు 204. n ఈజ్ ఎ న్యాచురల్ నంబర్. n వాల్యూ ఎంత? సేమ్ అదే లాజిక్ సార్. క్యూబులు, పవర్ 4లు ఏమీ చేయకండి. n × n + 1 × 2n + 1 ఈజ్ ఈక్వలెంట్ టు 6 × 204. 2 + 4 అంటే 6. అంటే ఇది 3 × 64, 4 × 17. ఇది 6 × 3 × 4 × 17. అంటే దీంట్లో మనకు ఏమేం ప్రధాన సంఖ్యలు కనబడుతున్నాయి? 3 అనే ప్రధాన సంఖ్య కనబడుతుంది, 17 అనే ప్రధాన సంఖ్య కనబడుతుంది. రైట్ హ్యాండ్ సైడ్ 17 అనే ప్రధాన సంఖ్య ఉంది. లెఫ్ట్ హ్యాండ్ సైడ్ కూడా 17 అనే ప్రధాన సంఖ్యకు సంబంధించి నంబర్ రావాలి. ఇది n 17 తీసుకుందనుకోండి, ఇది 18,
ఇదేమో 17 34 ప్లస్ 1 35. 35లో 7 ఉంది, ఇక్కడ 7కు సంబంధించి ఏమీ లేదు, అంటే n 17 తీసుకోకూడదు. n+1 17 తీసుకుందనుకోండి, ఇది 1 తక్కువ, ఇది 16. n 16 అయినప్పుడు ఇది n+1 17. n+1 17 అంటే n వాల్యూ ఎంత? 16. 16 రెండ్ల 32 ప్లస్ 1 33. 33లో 11 అనే ప్రధాన సంఖ్య ఉంది, రైట్ హ్యాండ్ సైడ్ 11 అనే ప్రధాన సంఖ్య లేదు, అంటే ఇది 17 తీసుకుంటే 2n+1 17. 2n ఏమో 16, n 8, 8+1 ఏమో 9, ఇదేమో 8. 17 ఇక్కడ కనబడుతుంది, 3 ఇక్కడ కనబడుతుంది, రైట్. ఇది 2 స్క్వేర్, ఇది 2 × 3, ఎస్. కాబట్టి n వాల్యూ ఎంత? 17. ఏ ఈక్వేషను సాల్వ్ చేయకుండా జస్ట్ చూడంగానే మనకు క్వశ్చన్ వస్తుంది. ఎప్పుడు? ప్రైమ్ నంబర్ కాన్సెప్ట్ మనకు క్లియర్గా తెలిసినప్పుడు. రూట్ కాజ్ ఆఫ్ ది ప్రాబ్లం ఏంటి సార్? ప్రైమ్ నంబర్ కాన్సెప్ట్ మనకు క్లారిటీగా తెలియాలి. ఈ ప్రైమ్ నంబర్ కాన్సెప్ట్ మనకు తెలిసినట్టు అయితే రైట్ హ్యాండ్ సైడ్ 17 తోటి డివైడ్ అవుతే లెఫ్ట్ హ్యాండ్ సైడ్ కూడా 17 తోటి డివైడ్ అవ్వాలి. ఐ హోప్ ది ఐడియా ఇట్ ఈజ్ క్లియర్. ఏమైనా డౌట్స్ ఉన్నాయా? డౌట్స్ ఉంటే దయచేసి రిప్లై చేయండి. ఇంకో క్వశ్చన్ కూడా డిస్కస్ చేద్దాం సార్. n + 3 హోల్ డివైడెడ్ బై 2. ఇది 104. n ఈజ్ ఎ న్యాచురల్ నంబర్. ఒకసారి కొన్ని ఎగ్జాంపుల్స్ వేయంగానే మీకు ఐడియా వస్తుంది సార్. n × n + 3 హోల్ డివైడెడ్ బై 2. n వాల్యూ ఎంత? n + 3 హోల్ డివైడెడ్ బై 2. n × n + 3 హోల్ డివైడెడ్ బై 2. ఈ వాల్యూ ఎంత? 104. n వాల్యూ ఎంత? ఇక్కడ చూడంగానే మీకు n × n + 3 104 అంటే 2 × 52. 52 అంటే ఇది 4 × 13. ఇక్కడ 2 వచ్చింది, 104ని 52 × 2గా రాసుకున్నాను. ఇది 13 అనే ప్రధాన సంఖ్యతోటి డివైడ్ అవుతుంది, అంటే రైట్ హ్యాండ్ సైడ్ 13కి సంబంధించి నాకు లాజిక్ ఉండాలి. n 13 తీసుకుంటే 13 × 16, 4 4 16, 6 3 8. ఇక్కడ కూడా 6 3s are 8. రైట్ మోస్ట్ మ్యాచ్ అయింది. ఇది 13 తీసుకుంటే 3 తక్కువ 10, ఇదేమో 10 5 తోటి డివైడ్ అవుతుంది. 5కు సంబంధించి ఏ నంబరు లేదు. సపోజ్గా 26 తీసుకుంటే 13 మల్టిపుల్ 26 తీసుకుంటే 26 + 3 29. 6 9s are 54. ఇక్కడ కూడా ఇది మ్యాచ్ అవ్వట్లేదు. ఇది 26 తీసుకుంటే ఇది 3 తక్కువ 23, 3 6 18. ఇక్కడ కూడా 23 × 26. ఈ వాల్యూ ఎంత సార్? 104 × 2 ఎంత? 208. ఇది 200కి జస్ట్ ఎక్కువ, ఇదేమో 400కి ఎక్కువ. ఇది కాదు ఆన్సర్. ఆన్సర్ ఎంత? n = 13. ఆన్సర్ ఎంత? n = 13. ఈ 4 ఎగ్జాంపుల్స్ అందరికీ క్లియర్గా అర్థమైందా? ఒక చిన్న క్వశ్చన్ సార్, మనకు ఎగ్జామ్లో అడిగిన క్వశ్చన్. నేను ఎప్పుడు మీకు చెప్తూ ఉంటాను సార్, ఎగ్జామ్ క్వశ్చన్ ఇంపార్టెంట్ కాదు, ఆ క్వశ్చన్ నుంచి ఒక లాజిక్ మీరు ఐడెంటిఫై చేసుకోవాలి. ఈ లాజిక్ నేర్చుకోవడానికి మాత్రమే మీరు ఏఎన్సీలోకి రావాలి సార్, రైట్. ఇక్కడ జనరల్గా అందరూ ఏం చేస్తారంటే క్రాస్ మల్టిప్లై చేస్తే ఆన్సర్ వస్తుంది. అక్కడ నా స్టోరీ బిగిన్ అయింది. అక్కడ ఒక టీచర్ ఎక్స్ప్లెనేషన్ స్టోరీ ఎండ్ అయిన దగ్గర నాకు స్టోరీ బిగిన్ అయింది. x+1 అనేది 9 అంటే x+1, రైట్. ఇది ఒక నంబర్కి 1 యాడ్ చేస్తే నాకు 3 తోటి డివైడ్ అవ్వాలి. 9 + 1 10 కాదు, 10 + 1 11 కాదు. సో అలా మీరు చూడొచ్చు, హారం నుంచి అయినా చూడొచ్చు. అందరికీ లాజిక్ క్లియర్ అయింది అనుకుంటా.